పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవా మొద్దు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకే ఈ ద్వారములలో బడి ప్రవేశించు యోధావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలాగన మీ మార్గములను మీ క్రియలు మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయ అన్ని దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుదును. దిగో, అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జారచోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యములు పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉందామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి. నాదని చాటబడిన ఈ మందిరమును మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీలైన నా జనులు దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, పెందల కాడ లేచి మీతో మాట్లాడినను మీరు వెనకయున్నారు. మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియకయు ఉండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చెయ్యకము, నన్ను బతిమాలు కొనుకుము, నేను ఈ మాట వినును. యోధా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెననియు, అన్ని దేవతలకు పానీయార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్గి రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపం పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారు, తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలం మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్పసఖ్యము కాకుండా అది మండును. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చిని గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞ మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనే యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనిడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచన బట్టి, తమ దుష్ట ప్రవర్తనను బట్టి, హృదయ కఠినమును బట్టి అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరుల ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయచ్చు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితిని. వారు నా మాట వెనకయున్నారు, చెవియొగ్గకి ఉన్నారు. తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు.
వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు. గనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడినల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యము ఎత్తుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యోధావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హెయ్య వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫేతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలము సమీపించుచున్నది, అప్పుడు అది తోఫేతు అని అయినను బెన్ హిన్నోము లోయ అయినను అనబడక వదలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫేతులో శవములు పాతిపెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని తోలివేయువాడు లేకపోయెను. ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును యోధా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును. ఇంతటితో ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.